ఇలాగ ఎంతో మంది పాస్టర్లు బోధకులు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి తప్పు చెప్పారు. అందులో ఒకరైనటువంటి మన జాన్పాల్ అన్నగారు కూడా తప్పు చెప్పారు. సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ అంటే ఇశ్రాయేలు దేశానికి పోలికది. సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతి అస్సలు కాదు. మరి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? అలాగే అన్నగారు ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారు అని చెప్పి అన్నాడు. నిజానికి అది తప్పు. ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారు కాదు. ఆ సూర్యుడు రోమా సామ్రాజ్యానికి సూచన. అలాగే మరలా అన్నగారు చెబుతూ ఆ పుట్టిన ఇనుప దండముతో ఇలా మగ శిశువు యేసుక్రీస్తు వారని అన్న చెప్పాడు. అది తప్పు. ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు. ఆ మగ శిశువు చనిపోయాడు, ఇంకా తిరిగి లేవలేదు. ఇనుప దండముతో ఇలా మగ శిశువు రోమా సామ్రాజ్యంలో నుండి పుట్టుకొని రాబోయే భయంకరమైన పొలిటికల్ కింగ్ అయినటువంటి ఆ ఎర్రటి మహాఘట సర్పము అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మతము. సూర్యుడు అంటేనే స్వయం ప్రకాశ శక్తి, స్వయంగా అధికారమును చలాయిస్తుంది. కానీ చంద్రుడు అలా కాదు. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. కాబట్టి జాన్పాల్ అన్నగారు మీరు సంఘంలో ఎంతో మందిని ప్రశ్నించారు, అబద్ధ బోధలను ఖండించారు, అలాగే ఎన్నో విమర్శలు ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎదుర్కొన్నారు. కానీ సాటి క్రైస్తవ సహోదరుడిగా నేను వివరణ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి శుభాభివందనములండి. నా పేరు పవన్ కళ్యాణ్ ఫ్రమ్ డిజైర్ ఆఫ్ క్రియేటర్. ఈరోజు ఈ వీడియోలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన సూర్యుని ధరించుకున్న స్త్రీ మరియు ఎర్రటి మహాఘట సర్పము అలాగే ఇనుప దండంతో ఏలు మగ శిశువు ఎవరు అనేది ఈ వీడియోలో మనము క్లారిటీగా చూద్దాము. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి అలాగే ఘట సర్పం గురించి దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు వినపడ్డాయి. ఆ బోధలను చెప్పారు. ఇప్పటికీ వాటిని నిజమని మనం అందరము అనుకుంటున్నాము. ఆ బోధలు ఏంటంటే ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయెల్ జాతి అని, అలాగే కొద్దిమంది ఆ స్త్రీ మేరీమాత అని, ఆ ఎర్రటి మహాఘట సర్పము సాతాను అని, అలాగే ఆ ఇనుప దండంతో ఏలేటువంటి ఆ మగ శిశువు యేసు క్రీస్తు వారని, ఇలాగా రకరకాలుగా బోధకులు ఈ బోధలు చెప్పారు. కానీ నిజానికి అది అబద్ధము. మరి నిజమేంటో మనము చూద్దాం. అలాగే వారు చెప్పిన ఆ బోధలు తప్పు అని చెప్పి సత్యమును చెప్పడం కొరకు మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియోను నీట్గా చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఇలాగ ఎంతో మంది పాస్టర్లు బోధకులు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి తప్పు చెప్పారు. అందులో ఒకరైనటువంటి మన జాన్పాల్ అన్నగారు కూడా తప్పు చెప్పారు. కాబట్టి ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి జాన్పాల్ అన్నగారి ఫాలోవర్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, సంఘ ప్రజలు కావచ్చు, ఈ వీడియోని మీరు నెగిటివ్ వైబ్స్ తో కాకుండా పాజిటివ్ వైబ్స్ తో చూస్తే ఖచ్చితంగా మీకు పాజిటివ్ గా ఒక మంచి క్లారిటీ వస్తుందని నా ఆలోచన. అలాగే సాటి క్రైస్తవ సహోదరుడిగా సత్యమును వివరించాలన్న ఉద్దేశంతో తప్ప మరే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు. కాబట్టి మీరు గ్రహించగలరు. సరే, మన జాన్పాల్ అన్నగారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే ఇశ్రాయేలు జాతి. ఇశ్రాయేలు జాతిని సూర్యుని ధరించుకున్న స్త్రీతో పోల్చాడు. మీకు అర్థం కావడానికి, యాకోబు గారి కొడుకైనటువంటి యోసేపు ఒకరోజు యాకోబు దగ్గరకు వచ్చి కళ చెప్తాడు. నాన్న, నాకు ఒక కళ వచ్చిందని. ఏంటి ఆ కళ అంటే, కళలో నేను నిలబడుకున్నాను, నా ఎదురుగా సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిలి పడినట్టుగా కళ వచ్చింది అన్నాడు. అప్పుడు వెంటనే యాకోబు గారు అన్నాడు, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? సూర్యుడు చంద్రుడు అంటే తల్లిదండ్రులు, 11 నక్షత్రాలు అంటే 11 మంది అన్నదమ్ములు. అంటే మన కుటుంబం అంతా నీ ఎదురుగా సాగిలి పడే రోజు వస్తుందా? నీవు మన కుటుంబంలో అందరికంటే పెద్దవాడు అవుతావా? మన కుటుంబం అంతా 11 నక్షత్రాలు అంటే అన్నదమ్ములు, సూర్యుడు చంద్రుడు అంటే తల్లిదండ్రులు, అంటే సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు సాగిలి పడ్డాయంటే మన కుటుంబం అంతా నీకు సాగిలి పడే రోజు వస్తుందా? ఏంటో నువ్వు మాట్లాడుతుంది అన్నాడు యాకోబు గారు. అదే పోలిక సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ అంటే ఇశ్రాయేలు దేశానికి పోలికది. సూర్యుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు జాతి యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. ఇశ్రాయేలు జాతి యేసు ప్రభువుకి జన్మనిచ్చింది. అలా జన్మనిచ్చిన యేసు ప్రభువుని చంపడానికని మహాఘట సర్పం ఎదురు చూస్తుంది. మహాఘట సర్పం అంటే ఏదైనా తోటలో ఆదాము హవ్వలను మోసపుచ్చినటువంటి ఘట సర్పమే యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ఘట సర్పమే యేసు ప్రభువుని చంపింది. అయితే యేసు ప్రభువుని చంపాలనుకుంది, కానీ యేసు ప్రభు మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఎప్పుడైతే ఆ సూర్యుడు పరలోకానికి ఆరోహణం అయిపోయాడో, మృత్యుంజయుడికి ఆరోహణం అయిపోయాడో, ఇప్పుడు మిగిలిపోయినటువంటి స్త్రీ మీద యుద్ధం చేయడానికి ప్రారంభించింది ఈ ఘట సర్పం. ఆ స్త్రీ అంటే యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీలు, యేసు ప్రభువును అంగీకరించినటువంటి క్రైస్తవులు. వీరి మీద యుద్ధాన్ని ప్రకటించింది
ఘట సర్పం. యేసు ప్రభువును నమ్ముకున్న వారి మీద యుద్ధాన్ని ప్రకటించిన ఘట సర్పం. ఈ ఘట సర్పం దగ్గర నుంచి పారిపోవడానికని ఆవిడకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ఆ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి ఆవిడ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఓకే, విన్నారు కదండి మన జాన్ పాలన గారు ఏం చెప్పారో. ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు జాతి అని, ఆ సూర్యుడు యేసుక్రీస్తు వారని, అలాగే ఆ మగ శిశువు కూడా యేసుక్రీస్తు వారే అని, ఆ ఎర్రటి మహా ఘట సర్పము సాతాను ఆది సర్పం అని అన్నగారు చెప్పారు. ఈ స్త్రీ ఇజ్రాయేల్ జాతి అస్సలు కాదు. మరి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరు? ఈ స్త్రీ క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి క్రైస్తవ సంఘమును గురించి దేవుడు మనకి పోల్చి చెబుతున్నాడు. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఎన్ని ఇబ్బందులు, దోపిడీలు, హింసలు, మారణకాండలు అనుభవిస్తదని దాని గురించి ముందుగానే దేవుడు జరగక మునుపే మనకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పోల్చి చెప్పబడింది. అందుకే ఈ స్త్రీ ఇజ్రాయేలు కాదు, మేరీమాత అసలే కాదు. అలాగే అన్నగారు ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారని చెప్పి అన్నాడు. నిజానికి అది తప్పు. ఈ సూర్యుడు యేసుక్రీస్తు వారు కాదు. ఆ సూర్యుడు రోమా సామ్రాజ్యానికి సూచన. అంటే రోమనులు బహుదేవత విగ్రహారాధన చేసేవారు. వాళ్ళల్లో వారికి ముఖ్యమైనటువంటి దేవుడు సూర్యుడు. కాబట్టి వారు సూర్యుడిని పూజిస్తారు. అందుకే ఇది మనం గ్రహించడానికి సింబాలిక్ గా దేవుడు మనకి పోల్చి చెబుతున్నాడు. అంటే ఇక్కడ సూర్యుడు రోమా సామ్రాజ్యము అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీ సంఘము అని చెబుతున్నాడు. అలాగే మరలా అన్నగారు చెబుతూ ఆ పుట్టిన ఇనుప దండముతో ఇలా మగ శిశువు యేసుక్రీస్తు వారని అన్న చెప్పాడు. అది తప్పు. ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు. ఆ మగ శిశువు చనిపోయాడు, ఇంకా తిరిగి లేవలేదు. మరి ఇన్నాళ్ళు ఆ స్త్రీ గురించి ఇజ్రాయేలు అని, ఆ పుట్టిన మగ శిశువు యేసుక్రీస్తు వారని నమ్ముచున్నాము కదా. ఇప్పుడేమో నువ్వు ఆ మగ శిశువు యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పేసి అంటున్నావు. మరి ఆ మగ శిశువు ఎవరు అని మీరు నన్ను అడిగితే నేను చెప్పే సమాధానము, ఇనుప దండముతో ఇలా మగ శిశువు రోమా సామ్రాజ్యంలో నుండి పుట్టుకొని రాబోయే భయంకరమైన పొలిటికల్ కింగ్ అయినటువంటి కాన్స్టాంటిన్ ది గ్రేట్ గురించే. ఈ ఇనుప దండంతో ఇలా మగ శిశువు కాన్స్టాంటిన్ ద గ్రేటే. ఈయన గురించి ఇక్కడ చెప్పబడింది. ఫ్యూచర్ లో రోమా సామ్రాజ్యం నుంచి ఒక రాజు పుట్టుకొని వస్తాడు. ఆ రాజు భయంకరంగా పరిపాలిస్తాడు. అలాగే హింసింపబడుతున్న స్త్రీకి హింసల నుండి విముక్తి తెస్తాడు. తర్వాత మళ్ళా ఆయనే హింసకారుడిగా తయారవుతాడు అని చెప్పబడింది. అంటే ఈ రాజే రోమా సామ్రాజ్యంలోని రాజకీయాలను ఒక రేంజ్లో ఇంపాక్ట్ చూపించి ఆ రాజకీయాలను మార్చేశాడు. అలాగే క్రైస్తవులకు హింస తగ్గించాడు. అలాగే మరలా అతని అధికారం కొరకు కొంత సంఘమును హింస పెట్టాడు. ఈ కాన్స్టాంటిన్ ది గ్రేటే రోమా పాగన్ మతమైనటువంటి రోమా మతమును తీసివేసి క్రైస్తవ రోమా సామ్రాజ్యంగా ఆయన తీర్చిదిద్దుతాడు. ఈ రాజు అధ్యక్షంలోనే రోమా సామ్రాజ్యం మొత్తం అధికార మతము కేవలం క్రైస్తవం మాత్రమే ఉండాలని ఆయన నిర్ణయించాడు. కాబట్టి ఈ రాజు గురించి ఇక్కడ చెప్పబడినది. అందుకే దేవుడు యోహాను గారికి ఇలా జరగబోయేది చూపించాడు. అంతేకాని పూర్వంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు నీకు చూపిస్తానని దేవుడు యోహాను గారిని పిలవలేదు. కాబట్టి సంఘంలో ఆత్మ చెవులు కలిగిన వారు ఈ వాక్యమును గ్రహించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం చూద్దాం. సంఘములలో చెవులు కలిగిన వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక, అలాగే గ్రహించునుగాక. అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. విన్నారు కదండి, గ్రహించారు కదా. సంఘములలో చెవి కలిగిన వారు ఆత్మ చెబుతున్న మాట వినుగాక. ఏం చెబుతున్నాడంటే, ఇక నుండి జరగబోయే వాటిని మీకు చూపిస్తాను. యోహానా నా దగ్గరికి రా, ఇక నుండి జరగబోయే వాటిని, మరలా చెప్తున్నాను, ఇక పైన జరగబోయే వాటిని మీకు చూపిస్తాను, నా దగ్గరికి రా అని దేవదూత యోహాను గారికి చెప్తున్నారు. అంతేకాని జరిగిపోయిన వాటిని గురించి చెప్తాను రా అని చెప్పట్లేదు. ఒకవేళ జరిగిపోయిన దాని గురించి చెప్పింటే ఈ వచనం ఇక్కడ ఉండకూడదు. కానీ ఇక్కడ ఉంది అంటే జరగబోయేదే చెప్పాడని అర్థము. కాబట్టి సంఘంలో చెవి కలిగిన వారు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రకటన గ్రంథము జరగబోయే వాటిని గురించి మనకు సెలవిస్తుందే తప్ప జరిగిపోయిన వాటిని గురించి మనకు చెప్పట్లేదు. జరిగిపోయినవి మనకు ఆల్రెడీ గ్రంథంలో ముద్రింపబడినాయి. మనం చరిత్రలో చూసినా సరే మనకు తెలుస్తుంది. కానీ జరగబోయేటిది కేవలం దేవుడు మాత్రమే చెప్పాలి. క్రీస్తు శకము 2వ శతాబ్దం నుంచి ప్రపంచంలో అలాగే క్రైస్తవ సంఘములో జరగబోయే వాటిని మనకు ముందుగా చెప్పాడు. అలాగే జాన్ పాల్ అన్న గారు ఆ ఎర్రటి మహా ఘట సర్పం అంటే సాతాను అని,
ఆది సర్పము అని, అది మనుషులను మోసపుచ్చుచుందని, దేవుడికి ఆపోజిట్గా పనులు చేస్తుందని చెప్పాడు. కానీ అది తప్పు. ఆ ఎర్రటి మహాఘట సర్పము అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి మతము, అంటే రోమా పాగన్ మతంను గురించి దేవుడు ఆ విధంగా పోల్చి చెబుతున్నాడు. మతము మార్గమును సత్యమును చంపేస్తూ వస్తుంది, సంఘస్థులను చంపేస్తూ వస్తుంది. ఈ భయంకరమైన హింసలు రోమా సామ్రాజ్యంలోనే జరిగాయి. కాబట్టి రోమా మతము క్రైస్తవ మతాన్ని తీసుకున్నటువంటి వారిని హింసిస్తుంది అని అర్థము. కాబట్టి ఎర్రటి మహాఘట సర్పము రోమా పాగన్ మతమే, సాతాను కాదు, దయ్యము అసలే కాదు. దేవుడు మనకి ఇలా పోల్చి చెబుతున్నాడు. కాబట్టి సంఘంలో చెవి కలిగిన వారు జాగ్రత్తగా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తారని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల గల కిరీటమును ఉండెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఇక్కడ పరలోకం అంటే మనము డైరెక్ట్గా దేవుని దగ్గర పరలోకంలో జరుగుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథమును సింబాలిక్గా పోల్చి చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరలోకం అంటే రోమా పొలిటికల్ సామ్రాజ్యంలో జరుగుతున్న అధికార మదంతో కుట్రలు, మార్పులను గురించి దేవుడు ఈ విధంగా పోల్చి చెబుతున్నాడు అని అర్థము. ఇక్కడ పరలోకం అంటే రోమా సామ్రాజ్యంలో రాజకీయంగా జరుగుతున్న మార్పులకు సూచన. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఈ అన్నా వాళ్ళు చెప్పినట్లుగా సూర్యుని ధరించిన ఆ స్త్రీ ఇజ్రాయేలు కాదు, మరియమ్మ తల్లి అసలు కాదు. ఎందుకంటే ఇజ్రాయేలు కొత్త నిబంధనలో ఎక్కడ అరణ్యానికి వెళ్ళినట్టుగా లేదు, గర్భము ధరించలేదు. అలాగే మరియమ్మ కొత్త నిబంధన తర్వాత అరణ్యానికి ఎప్పుడూ పోలేదు. మొదట్లో ఆమె వెళ్ళింది ఐగుప్తుకు మాత్రమే, అది కూడా తన హస్బెండ్తో, కుమారునితో వెళ్ళింది. తరువాత వారు మరలా తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ సూర్యుని ధరించిన స్త్రీ మాత్రమే అరణ్యానికి వెళ్ళింది, మగ శిశువు వెళ్ళలేదు. అలాగే ఆమె తిరిగి రాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే క్రీస్తు శకము 2వ శతాబ్దం నుండి ఉన్న సంఘం గురించి మాత్రమే చెప్తున్నాడు. కాబట్టి ఈ 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘము ఇదే అని మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే దాని కొరకు మనకు దేవుడు ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి సంఘమైన మనకు దేవుడు తన ఆత్మ చేత చెప్తున్న మాటలు చెవి కలిగిన ప్రతి ఒక్కరూ వినుగాక అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో 4వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. కాబట్టి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ సంఘంలో చెవి గలవాడు ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ చెబుతున్న మాటలను గ్రహించాలి. ఏమని? యోహాను గారు ఆత్మవశుడై చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అది చూసిన యోహాను గారు, దేవదూత అతనితో ఈ మాట చెప్తుంది, యోహాను, నా దగ్గరికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ఇక్కడ చెవి గలవారు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవదూత చెబుతుంది, ఇక మీదట జరగవలసిన వాటిని మాత్రమే నీకు చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని చెప్తున్నాడు. అంతేగాని పూర్వంలో జరిగిపోయినటివి నీకు చెప్తాను రా అని చెప్పట్లేదు. ఇక మీద జరగవలసిన వాటిని నీకు చూపిస్తున్నాను రా అని అంటే ప్రకటన గ్రంథము క్రీస్తు శకం 1వ శతాబ్దపు అంత్యకాలములలో వ్రాయబడినది. కాబట్టి ఇకపైన జరగబో వాటిని అంటే 2వ శతాబ్దం నుంచి జరగబోయే వాటిని నీకు చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని దేవదూత యోహాను గారితో చెప్పాను. కాబట్టి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి కేవలము క్రీస్తు శకము 2వ శతాబ్దం నుండి జరగబోయే వాటిని గురించి చెప్పబడింది. కాబట్టి ఈ స్త్రీ 2వ శతాబ్దం నుండి ఉన్న సంఘమే. ఈ సంఘమే సూర్యుని ధరించుకున్న స్త్రీ. కాబట్టి ఈ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉందంట. ఇక్కడ సూర్యుడంటే అన్నవాళ్ళు చెప్పారు దేవుడు అని, కానీ కాదు. ఇక్కడ సూర్యుడు అంటే రోమా సామ్రాజ్యము అని అర్థము.
అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సంఘము, స్త్రీ అని అర్థము. అంటే రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ సంఘము అని అర్థము. కాబట్టి ఇక్కడ సూర్యుడంటే దేవుడు కాదు, అది రోమా సామ్రాజ్యము అని మనకు అర్థమైంది. అలాగే ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉండెను. ఇక్కడ చంద్రుడు అంటే టర్కీ దేశము. దేవుడు టర్కీ దేశమును చంద్రుడితో పోల్చాడు. ఎందుకనగా రోమా సామ్రాజ్యంలోనే టర్కీ దేశము ఒక భాగము. రోమా సామ్రాజ్యము చాలా పెద్ద సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యంలోనే టర్కీ కూడా ఉంది. కానీ క్రీస్తు శకము 395వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి థియోడోసియస్ అనేటువంటి రాజు రోమా సామ్రాజ్యాన్ని రెండుగా విభజిస్తాడు. కావున రోమా సామ్రాజ్యము రెండుగా విడిపోతది. ఆ విడిపోయిన రోమా సామ్రాజ్యము వెస్టర్న్ రోమ్ అండ్ ఈస్టర్న్ రోమ్ గా విడిపోతది. వెస్టర్న్ రోమ్ లో రోమ్ ఉండేది కాబట్టి యూరోప్ మొత్తం ఫుల్ అధికారికంగా ఉండేది. అలాగే ఈస్టర్న్ రోమ్ లో టర్కీ దేశము చాలా ఫేమస్ గా ఉండేది. అంటే ఇక్కడ రోమా సామ్రాజ్యము సూర్యుడు అయితే చంద్రుడు టర్కీ దేశము అని మనం అనుకున్నాము. ఎందుకనగా సూర్యుడు అంటేనే స్వయం ప్రకాశ శక్తి, స్వయంగా అధికారమును చలాయిస్తుంది. కానీ చంద్రుడు అలా కాదు. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. సూర్యుడు నుండి వచ్చే వెలుగు ద్వారానే చంద్రుడు కాంతిని ఇస్తాడు. అంటే వెస్టర్న్ రోమ్ లోనే పవర్ మొత్తం ఉంది, ఈస్టర్న్ రోమ్ లో పవర్ లేదు. ఈస్టర్న్ రోమ్ అయినటువంటి టర్కీ దేశము స్వయంగా అధికారము చెలాయించలేదు. వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి అధికారం ఏమి చెబితే ఈస్టర్న్ రోమ్ కూడా అదే ఫాలో అవ్వాలి అని అర్థము. అందుకే సూర్య చంద్రులతో ఈ వెస్టర్న్ రోమ్ అయినటువంటి యూరప్ ను ఈస్టర్న్ రోమ్ అయినటువంటి టర్కీ దేశములతో దేవుడు ఈ విధంగా పోల్చాడు. కాబట్టి మనకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘమే అని. సూర్యుడు అంటే వెస్టర్న్ రోమ్, చంద్రుడు అంటే ఈస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి టర్కీ దేశం. కాబట్టి మనకు ఇక్కడ స్త్రీ ఎవరో, సూర్యుడు ఎవరో, చంద్రుడు ఎవరో క్లారిటీ వచ్చింది. అలాగే ఆ స్త్రీ శిరస్సు మీద ఉన్నటువంటి 12 నక్షత్రములేంటో చూద్దాం. ఇక్కడ నక్షత్రములంటే ఏమిటి? దేవుడు పరిపాలించే వారిని, రాజులను నక్షత్రములుగా పోల్చి చెప్పాడు. కాబట్టి ఈ 12 నక్షత్రములు అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అని అర్థము. ఈ 12 మంది రాజులు రోమా సామ్రాజ్యంలో చాలా ఫేమస్. ఈ 12 మంది రాజులు ఎవరో ఒకసారి చూద్దాం. జూలియస్ సీజర్, అగస్తస్, టైబీరియస్, కలిగులా, క్లాడియస్, నీరో, గాల్బా, ఓతో, విటేలియస్, వెస్పాసియన్, టైటస్, డొమిషియన్. ఈ 12 మంది రోమా రాజులే 12 నక్షత్రములు. మనము ఇది రోమా సామ్రాజ్యము అని డిక్లేర్ చేసి కనుగొనడానికి దేవుడు మనకి ఈ విధంగా సింబాలిక్ గా పోల్చి మనకు చెబుతున్నాడు. కాబట్టి ఆ స్త్రీ రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి సంఘమే. సరే, 2వ వచనం ఒకసారి చూద్దాము. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ సంఘమైన ఆ స్త్రీ గర్భిణి అయింది. సంఘము గర్భిణవ్వడం ఏంటి? ఇది దేవుడికి చాలా విరోధము. ఎందుకంటే దేవుడు సంఘము నీతిగా సత్యంలో ఉంటూ కన్యకగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ సంఘము 2వ శతాబ్దం వచ్చేలోపు దేవుని మాటలను, ఆయన కుమారుడి మాటలను, అపోస్తుల మాటలను, వారి త్యాగాలను మరచి వారి అధికారం కొరకై స్వార్థంగా ఆలోచించి బోధలను మార్చుకొని వారికి ఇష్టమైనట్టుగా అంటే స్వేచ్ఛగా దేవుడు మాటలకు దూరమై సంఘము జీవించింది. అంటే ఆమె దేవుడు మాటలకు దూరమై తన స్వతంత్రంగా ఇతర దేవీ దేవతలు లేదా ఆ రాజ్యాలైనటువంటి ఆ మనుషులతో కలిసి గర్భము ధరించింది అని అర్థం. అంటే తనకున్న కన్యతత్వాన్ని ఈ సంఘము పోగొట్టుకొని ఇతర మతాలతో కలిసి గర్భము ధరించింది అని అర్థం. చూసారు కదండి, ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఎవరో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ స్త్రీ ఇశ్రాయేలు జాతి కాదు, 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘమే అని అర్థము. కాబట్టి ఈ స్త్రీ ఎవరో, 12 నక్షత్రములంటే ఏమిటో, ఆ ఎర్రటి మహా గడసర్పం అంటే ఏమిటో, 10 కొమ్ములు అంటే ఏమిటో, 7 తలలు అంటే ఏమిటో, ఆ సూర్యుడు చంద్రుడు అంటే ఎవరో అన్నీ ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్పాను, మీరు చూడగలరు. కాబట్టి ఆత్మ, సత్యము, చెవులు కలిగినటువంటి అంత్య కాలంలో ఉన్నటువంటి సంగమా, ఈ సత్యమును ఒకసారి గ్రహించండి. క్రైస్తవ యవనస్తులారా, మీరు మరీ ఖచ్చితంగా ఈ వీడియోను గ్రహించండి. కాబట్టి జాన్పాల్ అన్నగారు, మీరు సంఘములో ఎంతో మందిని ప్రశ్నించారు, అబద్ధ బోధలను ఖండించారు, ఎంతో మందిని మీకు తెలిసినటువంటి సత్యంలో వారిని నిలబెట్టారు. అలాగే ఎన్నో విమర్శలు, ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎదుర్కొన్నారు. కానీ సాటి క్రైస్తవ సహోదరుడిగా నేను వివరణ మాత్రమే ఇస్తున్నాను. కాబట్టి
మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. అన్న, మీకు తెలుసు, సంఘమునకు తెలుసు, క్రైస్తవమునకు సత్యం ఎంత ముఖ్యమో, అలాగే వివరించే వారి మాటలు, విమర్శించే వారి మాటలు ఎలా ఉంటాయో మీకు ఖచ్చితంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి జాన్ పాల్ అన్న గారు, మీరు ఒకసారి విని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సత్యమును గ్రహించి మీరు సంఘంలో చెబితే మన సంఘానికి ఎంతో మేలన్నది నా ఉద్దేశం అన్న. కాబట్టి సత్యమును గ్రహించండి. సంఘమా, నేను మరలా చెబుతున్నాను, నా ఉద్దేశము కేవలము సత్యము వివరించాలనేది తప్ప మరే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయట్లేదు. కాబట్టి ఒకవేళ నేను చెప్పినది తప్పైతే నిజమేంటో నాకు చెప్పి, నేను చెప్పిన బోధను తప్పని నిరూపించి సత్యమును నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను. కాదు, ఇదే సత్యమని మీరు గ్రహిస్తే నాకు అదే చాలు, చాలా సంతోషము. కాబట్టి సంగమా, సత్యాన్ని గ్రహిద్దాం, సత్యానుసారంగా జీవిద్దాం, సత్యం మాత్రమే చెబుదాం. కాబట్టి వీడియో చూస్తున్న వారు మీకు ఈ వివరణ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సత్యమునకు సపోర్ట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జాన్ పాల్ అన్నగారి దగ్గరికి ఈ వీడియో వెళ్ళేలా మీరే షేర్ చేయండి. ఎప్పటికైనా క్రైస్తవులకు విజయము సత్యము మాత్రమే. కాబట్టి క్రీస్తు సత్యమేవ జయతే. ఆమేన్.